కూడా దేవుని పేట వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఈ యొక్క మరి దేవుడు సరేలా మాస్టర్ గారిని, మౌనిక గారిని దేవుడు ఆశీర్వదించి ప్రేమించి వారికి అనుగ్రహించిన మరి బిడ్డను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క కృతజ్ఞత ప్రార్థన, అదేవిధంగా నామకరణం నేమింగ్ సెరమనీ యొక్క కార్యక్రమం కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థించిన యొక్క కార్యక్రమం ప్రారంభిద్దాం. కృపాసత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడ, మహోన్నతుడా, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ జాలి కనికలను బట్టి, మీ వాత్సల్యం బట్టి మీకే స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఆరాధన ప్రభువా, ఈ యొక్క ప్రార్థన మేము ప్రారంభించుండగా మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వారిని సమయమందు మరి వేదికపైకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన నరేంద్రపురం మరి ఎస్డిఏ మరి సంఘంలో మరి పాస్టర్గా పనిచేసినటువంటి మరి గిట్టి యోగానంద గారు కూడా మన మనుషులు చాలా సంతోషం. వారిని కూడా వేదికపైగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన విశ్వేశ్వరాయపురం దేవానికేమి అర్పింతును, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, దేవానికేమి అర్పింతును. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత నాదా, కృతజ్ఞతా స్తుతులివే, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, దేవానికేమి అర్పింతును. రచితివే, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, నాకిక ఆశలును, దేవానికేమి అర్పింతును. నీ కాడి మోపి నా తోడు నీవై, నీ చేతి నీడలో ఏ కీడు నాకు రాకుండా చేసి, నీ జాడలో నన్ను సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము, రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు, ఘనమహాత్యము గల రాజు, భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే, రండి ఉత్సాహించి పాడుదము. లితులా ఆయన మేపిడి గొర్రెలము, రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, నైనవి మనకెంతో మేలగును. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మ ఇప్పుడు నల్లప్పుడు నైనట్లు యుగములు అంతా ప్రకాశించి, నామమిది లోకమంతా ప్రకాశించి, యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రం. రోజు పండగని బర్త్డే అని చెప్పడం జరిగింది. నాకు ఫోన్ చేసి డేవిడ్, అందువల్ల అనుకున్నాను. కానీ ఇంకా 3 నెలలే జరిగింది. ఈ 3 నెలల్లో
ఈ యొక్క కృతజ్ఞత కూడికను పెట్టుకుని దేవుని నామములో బిడ్డకు నామకరణం చేయాలని దేవుని యొక్క దాసులను, సంఘాన్ని, సమాజాన్ని వారు పిలుచుకుని దేవునిలో ఈ కార్యక్రమం జరిపిస్తున్నందుకు దేవుడు వారి కుటుంబంలో నిండగా దీవించి ఆస్వాదించను గాక. మనమందరం కూడా లేచి నిలబడినట్లయితే పాటల పుస్తకం నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కోడలనా వేలాది పొట్టేలనా, ఏడాది కోడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివ సిల్వలో, నడిపించుము యేసయ్యా. వేలాది కోడలనా వేలాది పొట్టేలనా, నీవిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. అధ్యాయము 4వ వచనము మన మధ్యన ఉన్నటువంటి భాస్కర్ గారు, స్వప్న భాస్కర్ గారు వచ్చి చదివి వినిపిస్తారండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం చదువుతామండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధనలోను వారిని పెంచుడి. చదవబడిన వాక్యం దేవుడి. మహోన్నతుడు, సర్వసృష్టికి ఆధారభూతులను యేసయ్యని పొందనాలు. పరిశుద్ధ దేవుడానికి పొందనాలు. మధ్యాహ్న సమయంలో పరిశుద్ధ గారు అర్పించినటువంటి ఈ కృతజ్ఞత కొట్టబట్టి కొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ గారిని, ఆయన భార్యను ప్రేమించిన కుమారుడు మాస్టర్ గారిని, వారు ఇచ్చిన భార్యను ఆయన ప్రేమించినటువంటి కుమారుని బట్టి కొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కుటుంబాన్ని వృద్ధిలా చేయండి. కొన్ని సేవల ముందు కొనసాగడానికి, నీ సేవకుని ప్రేమించడానికి, నీ సువార్త కార్యక్రమాలు జరిగించడానికి వారికి అవకాశం దయచేయండి. ఆ చెడ్డ బిడ్డలను నీ పేరిట మరి నీ నామంలో నీ యొక్క సన్నిధిలో పెంచడానికి ఆ తల్లికి జ్ఞానం తెచ్చి తండ్రి కూడా ప్రతినిత్యము సన్నిధిని ప్రార్థించిన కుటుంబంగా ఆ కుటుంబం నుంచి నడుతుందని స్తోత్రాలు. వారు చేస్తున్న ఉద్యోగాలను మరి పట్ల తోడు సహాయం చేయండి. కొందరు కొంచెం దైవజన కుటుంబాలు వద్దులా చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి మహిళ పొందండి. మరి కొద్ది నిమిషాల్లో ఆ పుట్టిన చంటి బిడ్డకు మరి నామకరణం చేస్తూ ఉండగా తండ్రి సమయం అండి. మాస్టర్ గారు, మోనిక గారు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పి దేవుణ్ణి మహింపరచాలని ఆ బిడ్డను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సమయాన్ని ఇచ్చిన దైవజనులకు, పెద్దలకు నా హృదయపూర్వక వందనాలండి. విచ్చేసిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. సాక్ష్యం వచ్చేసి మా బాబు విషయంలో జరిగిన విషయాలన్నీ కూడా దేవుడు మా పట్ల చేసిన మేలు మీకు అందరికీ చెప్పి దేవుడి నామాన్ని స్తుతించాలని మేము ఆశపడుతున్నాము. మొదటగా అయితే నేను కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో నా హెల్త్ విషయం అవునండి, ఏ విషయమైనా కానీ నేను చాలా బాగుండేదాన్ని. ఏ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవండి. చెకప్కి వెళ్ళినప్పుడు అలా డాక్టర్ గారు చూసి మీ బేబీ చాలా హెల్తీగా ఉందమ్మా, హార్ట్ బీట్ బాగుంది, అన్నీ బాగున్నాయి, ఏ ప్రాబ్లం లేదు అని చెప్పారు. మేము చాలా సంతోషపడ్డాం. ఆ 9 నెలలు కూడా దేవుడు మహాకృపణ నా మీద ఉంచి గర్భంలో నా బిడ్డకు కానీ నాకు కానీ ఏ అపాయము కలగకుండా దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడారు.
డెలివరీ సమయానికి వచ్చేసరికి డెలివరీ కూడా నార్మల్ డెలివరీ అయ్యిందండి, కానీ అది చాలా కష్టమే అయ్యింది. డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ డే మా బాబు చాలా బాగున్నాడు, ఏ ప్రాబ్లం లేదండి. చాలా సంతోషపడ్డాం, దేవుడు మాకు కుమారుని అనుగ్రహించారని చెప్పేసి. అయితే బాబు పుట్టిన 2వ రోజు మార్నింగ్ 7:30 కల్లా అండి బాబు కొంచెం కళ్ళు తెరవకుండా నీరసంగా తల వాల్చేసి చాలా నీరసంగా ఉన్నాడు. ముందు రోజు పుట్టినప్పుడు చాలా బాగా యాక్టివ్గా ఉన్నాడు. భయపడ్డాము, కాలు కూడా వెనక్కి ఇలా లాగేసుకుంటా ఉన్నాడు. ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి మా వారి ఇంటికి వచ్చారు. ఆ టైంలో ఆయన రాగానే చెప్పిన వెంటనే ఇలా ఉన్నారేంటని డాక్టర్ గారిని పిలిచారు. ఆవిడ చూశారు, ఓకే విజయ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు. తీసుకెళ్ళగానే బాబుకి ఫిట్స్, వెంటనే అర్జెంటుగా అమలాపురం హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారండి. మేము అసలు అనుకోలేదు ఇలా ఫిట్స్ వస్తుందని, కానీ బాబు అలా అనారోగ్యం అవుతాడని కానీ మేము అసలు అనుకోలేదండి. కానీ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ డాక్టర్ గారు వెంటనే చూసి బాబుని ఐసీలో పెట్టి 9 రోజులండి బాబు చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ టైంలో మేమందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా భయపడ్డాము. బాబు ఎలా ఉంటాడో ఏంటని ఒక కంగారండి. ఆ విషయంలో దేవునికి మేము ఎంతగానో రుణపడి ఉన్నాము. ప్రతి దినదినము దేవుడు నా బిడ్డ పట్ల కృప నుంచి బిడ్డను బాగు చేశారు. ఈరోజు నా బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నాడండి, అందుకొరకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకొక విషయం అండి, ఈ బాబు డెలివరీ టైం నుంచి ఇప్పటి వరకు కూడా మాకు హెల్ప్ చేసిన వాళ్ళు, మాకు తోడుగా ఉన్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారండి. వాళ్ళందరికీ ఈ సమయాన్ని నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఆశపడుతున్నాను. డెలివరీ పెయిన్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్న వరకు నేను చెప్తున్నానండి. మొదటగా మా అత్తగారికి, మా మావయ్య గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉన్నారండి. మేము వారి పట్ల ఎలా ఉన్నా కానీ వాళ్ళైతే మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. అందుకు వాళ్ళిద్దరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. డెలివరీ టైంలో కూడా మా అత్తగారు తల్లిలాగా నాకు దగ్గరే ఉన్నారండి, అందుకొరకు ఆవిడకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మా అత్తయ్య గారు కానివ్వండి, నా బంధువులు కూడా, మా పెద్దమ్మ గారు కానివ్వండి, మా అత్త, వాళ్ళు కూడా నాకు సపోర్ట్గా ఉండే ఆ రోజంతా నాతో ఉన్నారు. ఇంకా చాలామంది అయితే ఉన్నారండి. ఇక్కడ స్టాఫ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నుంచి అమలాపురం వెళ్ళినప్పుడు అండి బాబు విషయంలో వస్తే ఎవరూ సపోర్ట్గా లేరు. ఆయన ఒక్కరి టెన్షన్ పడతా తీసుకెళ్లారు. వెళ్ళినప్పటి నుంచి కూడా మా వారి ఫ్యామిలీ మెంబర్స్ అండి చాలా సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళే కనుక ఆ రోజు లేకపోతే ఈరోజు మేము ఏమైపోదుమో ఆ టెన్షన్లో అని చెప్పలేమండి అసలు అని. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాననుకుంటున్నాను. మొదటగా మా వారు పెద్ద అత్తగారండి, సంతోషం గారు. ఆవిడ నాకు తల్లిలా ప్రతి విషయంలో కూడా సపోర్ట్గా ఉండి నన్ను నడిపించారు. మా బాబు విషయమైనా కానివ్వండి, మా వారి చిన్నాన్నగారు, వారి ఫ్యామిలీ అందరూ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళ అత్తగారండి, చంటి అత్తగారు, వాళ్ళ ఫ్యామిలీ, అజయ్, వీళ్ళందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. వారందరికీ కూడా మేము ఎప్పుడూ రుణపడి ఉంటామండి. తర్వాత వాళ్ళ పెద్ద అత్తగారు, వాళ్ళ పిల్లలండి, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, వదిన వాళ్ళిద్దరూ కూడా, డాలీ, వీళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అండి మా ఫ్యామిలీకి అందరికీ కూడా. ఆ విషయం హాస్పిటల్లో మా వారు అక్కడ అసలు ఏం చేయాలో తెలియని టైం అండి. అసలు అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే మేము చెప్పలేము. బాబు ఉంటాడా ఉండడా అని కూడా అనుకున్నాం ఆ టైంలో. అసలు అలాంటప్పుడు వాళ్ళు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి వాళ్ళ జాబ్ వెళ్కుని మరి లీవ్ తీసుకుని కుదరకపోయినా వచ్చి ఎంతో సపోర్ట్గా ఉన్నారు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత మా తమ్ముడు అండి, మా అమ్మగారు లేరు నా డెలివరీ టైంలో దగ్గర, అయినప్పటికీ కూడా తల్లిలా తండ్రిలా నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉన్నాడు. వాడికి కూడా నాకు కృతజ్ఞతలు. ఇంటి దగ్గర నాకు ప్రతి విషయం
విషయంలో పిలవగానే వచ్చి హెల్ప్ చేస్తున్న ఎక్స్పో కూడా చెప్తున్నానండి. ఇంకా సంఘస్థులు అయితే చాలా ప్రార్థనలు చేస్తారు. సంఘస్థులు విశ్వాసులు చేసిన ప్రార్థనలకు నా బిడ్డ ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాడు. సంఘస్థులు మల్టీపురం సంఘం, విశ్వేశ్వరాయపుర సంఘం, లక్కవరం సంఘం అండి. మాకు తెలిసిన ప్రతి ఒక్కరూ మా బిడ్డ కోసం చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి మా బిడ్డని ఈరోజు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంచినందుకు కూడా ప్రతి సంఘస్థులకి, దైవజనులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇంకా మా బిడ్డ విషయంలో, మా విషయంలో మాకు హెల్ప్ చేసిన వారిని నేను ఎవరినైనా మరిచుంటే దయచేసి నన్ను క్షమించండి. ప్రతి విషయంలో మా వారి ఫ్రెండ్స్ కానివ్వండి అందరూ చాలా సపోర్ట్గా ఉన్నారు. రాజశేఖర్ అన్నయ్య గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇంకేమైనా నేను మర్చుంటే దయచేసి నన్ను క్షమించండి. నా బిడ్డ కోసం మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని అడుగుతున్నాను. నేనైతే నా బిడ్డ అసలు లేడని అనుకున్నానండి. ఒక టైంలో బిడ్డను హాస్పిటల్లో జాయిన్ చేసిన 2వ రోజు మా వారు కాల్ చేశారు. చాలా బాధతో మాట్లాడారు. ఆ వాయిస్ వినగానే నాకు ఒక రకమైన భయం వేసిందండి. అసలు నా బిడ్డ లేడు భూమి మీద, అందుకే నేను ఇలా మాట్లాడుతున్నారు. అదేంటి ప్రభు, బిడ్డలు ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకున్నావా? ఎందుకు ప్రభు ఇలా జరిగింది నా జీవితంలో? నేను నార్మల్ డెలివరీకి ట్రై చేయటం వల్ల ఇలా అయ్యిందని నేను చాలా తిట్టుకున్నానండి. ప్రభు ఎందుకు ఇలా చేశాను? ఒక బిడ్డ ప్రాణం తీసాను అనుకున్నాను. నాకు మళ్ళీ ఆ బిడ్డ దొరకడు ప్రభు, అదేంటి ప్రభు అని కూడా నేను ప్రార్థనలో అడిగేశానండి. దాని కొరకు దేవుడు నాకు క్షమించమని అడుగుతున్నాను. ఆ టైంలో నాకు ఏం చేయాలో తెలియలేదండి. కానీ తర్వాత మా వారు కాల్ చేసి ఏం లేదు బాగానే ఉన్నాడంట అని చెప్పారు. అయినా నేను నమ్మలేదండి. ఆ టైంలో అసలు నేను ఎలా అయినా సరే బండి మీద అయినా సరే అమలాపురం వచ్చేస్తాను, నేను వాడిని చూడాలి అని చెప్పి అబద్ధం చెప్తున్నారు అనుకున్నాను నేనైతే. కానీ దేవుని మహాకృప వల్ల, మీరందరూ చేస్తున్న ప్రార్థనల వల్ల నా బిడ్డ రోజు క్షేమంగా ఉన్నాడు. దేవుడు మా పట్ల చేసిన మేలుని గుర్తు తెచ్చుకుంటూ ఈ కూడికను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవి చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఇంకెవరినైనా మర్చుంటే దయచేసి నన్ను క్షమించండి. ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకు, పెద్దలకు కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని, చిన్న సాక్ష్యాన్ని దీవించు. ఒక క్షణమైనను నేను నిలువజాలను ప్రభు, నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేను నిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా, నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేను నిలువజాలను ప్రభు. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకై, నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీవే. నిన్నునే మరుతునా మరువనో ప్రభు, నిన్నునే వీడుదునా విడువనో ప్రభు, నిన్నునే మరుతునా మరువనో ప్రభు, నిన్నునే వీడుదునా విడువనో ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేను నిలువజాలను ప్రభు. అంతా నీవే ఉంచినవు నీ దయ నాపై, నీ దయ లేనిచో నాపై ముందు నా ఈ క్షణమునకై. ఆశ్చర్యమంతా నీవే ఉంచినవు నీ దయ నాపై, నిన్ను విడిపోదయని నాకున్న నీ కృపా. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయ నాకున్న నీ కృపా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేను నిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేను నిలువజాలను ప్రభు. థ్యాంక్ యూ.
కళ ఉందని ఈరోజు తెలిసిందండి. ఏదేమైనప్పుడు కూడా దేవుణ్ణి మరి స్తుతించి ఉన్నారు కుటుంబ సమేతంగా. ప్రత్యేకంగా మరి ధనలక్ష్మి గారు మాకు బాగా తెలిసిన వారు, ఎందుకంటే వారు మా చర్చికి వారు అటెండ్ అవుతారు. వారు వారి కుటుంబం నిజంగా విశ్వాసులు, ఎంతో దేవునికి మరి భయభక్తి కలిగినటువంటి కుటుంబం అని నమ్ముచున్నాను. హన్న ఎంతో దుఃఖించింది బిడ్డలు లేనప్పుడు. ఆమె ప్రార్థించింది పిల్లరా. ఎందుకంటే మన సమాజంలో కూడా మనకు తెలిసిందే, బిడ్డలు లేని వారిని గొడ్రాలని పిలుస్తారు, శపించబడిన వారిని పిలుస్తారు, పెళ్ళిళ్ళకి పిల్లరు, పేరెంటాలకి పిల్లరు. అన్న పరిస్థితి కూడా అలాంటిదేనేమో. అందుకే ఆమె షీలో పట్టణానికి మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఏడుస్తూ ప్రార్థించింది. దేవుడు ప్రార్థనలకు ఇచ్చారు. వచ్చే సంవత్సరానికి నీ చేతిలో దేవుడు ఒక బిడ్డను కుమారుని చేతిలో పెట్టబోతున్నాడని యాజకుడు ప్రకటించినప్పుడు, పలికినప్పుడు దేవుడు ఆ మాటలు నెరవేర్చారు. పిల్లరా, ఈ యొక్క 2 మాటలు మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే సేవకులు యోగానంద గారు ఇక్కడ ఉన్నారు, వారు ప్రత్యేకమైన మరి వర్తమానం వారు అందిస్తారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 27-28. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఎప్పుడు కూడా నేను ఇటువంటి మాటలు నేను వినలేదు, కానీ ఇది చదివినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చదవండి, ఎవరికి చదవండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 27-28. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించారు. ఈ యొక్క అనుభవం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని కొరడా దెబ్బలతో వారిని కొరడ కొట్టుచు వారిని సిలువ దగ్గరికి తీసుకుని వెళ్తున్నారండి. ఆయన హేళన చేశారు, ఉమ్ము వేశారు, ఎన్నో విధాలుగా అతను వేధించారు. ఆ యొక్క సిలువ దగ్గర యేసుక్రీస్తు వారు వేలాడుతున్నప్పుడు అక్కడ అనేక మంది ఎవరు వెంబడించారంటండి? స్త్రీలు అనేక మంది వెంబడించారంట. వారు దుఃఖిస్తున్నారు. ఎవరి కోసం దుఃఖిస్తున్నారు? యేసు ప్రభు వారి గురించి వారు దుఃఖిస్తున్నారు. అయ్యో, యేసుక్రీస్తు అలా సిలువ పైన మరణించడం మాకు ఎంతో బాధ, మాకు ఎంతో దుఃఖాన్ని మాకు కలుగు చేస్తుంది, ఎందుకు మెస్సైన్ ఇలా చేస్తున్నారు అని వారు ఎంతగానో బాధ. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. యేసుక్రీస్తు వారు సిలువ పైన వేలాడుతున్నప్పుడు ఆయన మరొక విషయం కానీ ఏది కూడా అడగలేదని. ఆయన యెరూషలేము కుమార్తెలు కనుక మనందరం కూడా దేవుని యొక్క కుమార్తెలమే మనందరం కూడా. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కొరకు మీరు ఏడవద్దు, కానీ మీ పిల్లల కొరకు మీరు ఏడవండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ సిలువ పైన ఎందుకు ఈ మాటలు పలికారు? యేసుక్రీస్తు వారు రాబోతున్నటువంటి దినములలో, కడవరి దినాల్లో ఎలా ఉంటాయో పరిస్థితి దేవుడు ముందుగానే ఆయన ఎరిగి అక్కడ యెరూషలేము కుమార్తెలకు దేవుడు ప్రకటిస్తున్నారు. పౌలు గారు మాట్లాడుతున్నారండి, ఎందుకు యేసుక్రీస్తు వారి పిల్లల కొరకు మీరు ఏడవండి, వారి కొరకు మీరు రోదన చేయండి, మీరు ప్రార్థన చేయండి, నా కొరకు కాదని ఎందుకు అన్నారంటే, చూడండి 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, కాలములు వచ్చినని తెలుసుకోండి. ఇక్కడ పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని తెలుసుకోండి. ఏదో మనకి సంతోషాన్ని కలిగి చేసే దినాలు కాదంటండి, భయంకరమైనటువంటి దినాల్లో అవి వస్తున్నాయంట. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆ యొక్క పరిస్థితి, ఆ కాలం మన దినాల్లోనే ఇది నెరవేరుస్తుందని మనందరం కూడా నేను నమ్ముతున్నాను. చూడండి, మనుషులు స్వార్థ ప్రియులు. మొదటిది పౌలు గారు ఏమని తెలియపరుస్తున్నారంటే, మనుషులు వారి యొక్క లక్షణం ఎలాంటిదంటే అండి, స్వార్థ ప్రియులు. రెండవది ధనాపేక్షలు, పెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. తల్లిని తండ్రిని సన్మానింపము. ఈ భూమి మీద మనం ఎక్కువ కాలం జీవించాలంటే, అది సుఖంగా జీవించాలంటే మనం చేయవలసిన పని ఉంటే ఏంటండి, తల్లిదండ్రులను బాగా చూసుకోవటమే.
అని చక్కని మాటలు తెలియజేసినటువంటి పాస్టర్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నా వర్తమానానికి ప్రేమతో ప్రచురితగా ఆహ్వానిస్తున్నాను. మాస్టర్ గారిని, మౌనక్క గారిని దేవుడు ఆశీర్వదించి చక్కటి కుమారుని అనుగ్రహించున్నారు. కుమారుని వారి గృహానికి తీసుకొచ్చి ఈ కూటాన్ని వారు ఏర్పాటు చేశారు. అయితే నా సందేశం ఏంటంటే తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే బైబిల్ అంతట్లో మనం చూసినప్పుడు తల్లిదండ్రులు సరైనటువంటి విధంగా బిడ్డల్ని పెంచలేకపోతే వారు పెద్దవారై వారు అపజయం పొందుతున్నారు, విజయ పదంలో నడుస్తలేదు. కనుక మన బిడ్డలు పెద్దవారైన తర్వాత విజయ పదంలో నడిచి సత్యాన్ని అనుసరించి జీవం గల దేవుని యందు యథార్థంగా ఉండటానికి చిన్నతనం నుండి ఒక ప్రత్యేక ప్రణాళిక ప్రకారం వారిని పెంచాలని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. రెండవ వచనం చెప్తుందంటే, తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండానట్లు వారికి కోపం పుట్టింపకడి. మళ్ళా అదే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 వచనం చెప్తుందంటే, తండ్రులారా మీ పిల్లలకి కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బాధలను పెంచమని చెప్తుంది. కనుక పౌలు గారు ఇచ్చిన సలహా ప్రకారంగా మాస్టర్ గారు, మౌనిక గారు వారి బిడ్డని సరైనటువంటి పద్ధతిలో అనగా దేవుని యొక్క క్రమశిక్షణలో భయభక్తులు కలిగి ఉండేటట్లుగా పెంచడానికి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని విషయాలు నేను మ్యూజియం వైటంగా చెప్పిన విషయాలు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిగా మనం చూసుకున్నట్లయితే తండ్రి కంటే కూడా తల్లి బాధ్యత ఎక్కువ బిడ్డల్ని పెంచడం విషయంలో. తండ్రి కంటే తల్లిని లెక్క దేవుడు అడగబోతున్నాడు. ప్రతి తల్లిని కూడా నీకు ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో లెక్క అడగబోతున్నాడు. అయితే నేను స్త్రీని కదా, నేను పురుషుని కాను, నాకు సంబంధం లేదు ఈ బాధ్యత అంటానికి స్త్రీ అంటట్లేదు. ఎందుకంటే పురుషుడికి సాటి అయిన సహాయంగానే స్త్రీని దేవుడు ఇచ్చాడు. సాటి అయిన సహాయంగానే దేవుడు ఇచ్చాడు. పైగా బిడ్డలను పెంచడంలో పురుషుని పని కంటే కూడా స్త్రీ అంటే తల్లి యొక్క బాధ్యత చాలా గొప్పదని చెప్తుంది. పురుషుడి కంటే అంటే తండ్రి కంటే తల్లి చేసేటువంటి పని పవిత్రమైనదని కూడా బైబిల్ చెప్తుంది. అంటే తండ్రి చూసినట్లయితే ఈ లోక జీవం కొరకే ఆలోచిస్తూ ఉంటాడు. మేఘమండలం కూడా ఆ పరలోకానికి వెళ్ళినటువంటి యేసు ప్రభువారు ప్రధాన యాజకుడిగా మనకున్నాడని చెప్తున్నాడు. ఆయన ఈ లోకంలో శోధించబడి ఏ పాపం చేయకుండా ఉన్నాడు కాబట్టి ఆయన కృపాశాలం దగ్గరికి మనం ధైర్యంగా వెళ్దాం. శోధించబడిన వారిని ఆ శోధనలో నుండి ఇడిపించగలగ సమర్థుడు కాబట్టి యేసు ప్రభువారి మీద మనం ఆధారపడదామని పౌలు గారు చెప్తున్నాడు. తెలియజేస్తున్నాము. ప్రియులారా, మరి 10 నిమిషాల్లో ఈ యొక్క కూటిక ముగింపబడుతుంది. మన మధ్యన ఉన్నటువంటి మాస్టర్ గారు వారు సత్యమని బిడ్డను తీసుకుని మధ్యన ఉన్నటువంటి డైరెక్టర్ యేసురత్నం నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఒక వాక్యం మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. తొలగిపోడు ఎవరు నేర్పాలి? అమ్మమ్మ, నాయనమ్మ, తాత, మహేష్ గారు ఉన్నారు ఇక్కడ. నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తుంది మా తమ్ముడు వాషింగ్టన్ గారు, అది లాగుతారు. ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడు అయిన మా దేవ, మౌలికను మాస్టర్ గారిని దీవించి ఆశీర్వదించి గొప్ప ప్రమాదం నుండి పెట్టి పోషించిన దేవ నీ పాదాలకు స్తోత్రం. నీ వల్లే దీర్ఘాయు సుఖ జీవం కాబట్టి దీర్ఘాయు పెంచడు ప్రభు, నీ రక్షణ క్షీపించాలి కాబట్టి ఈ బిడ్డ బ్రతికినంత కాలము
నీ దక్షిణ హస్తంలో పెట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణంలో తోడుగుండు, ప్రతినంతకాలం మోకరించి పెట్టిగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ లోటు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడ నీ వైపు చూస్తూ విశ్వాసం ముందు కొనసాగి పెట్టిగా తయారు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. మా తమ్ముడు వాషింగ్టన్ గారు లాగుతారు. కాదు పేరు బయలుపడతాం వేరు వీడు చెప్పజేస్తాను సర్లేదు. ఇంతకీ నేను ఎప్పుడు స్టేజ్ మీద ప్రసంగం చేయను, కానీ నాకు సాక్ష్యం చెప్పడం ఇష్టము. కొద్దిగా చెప్తాను, ఎందుకంటే నాకు దేవుడి మీద బాగా నమ్మకం. మా నాన్నగారు నన్ను పూర్తిగా దేవుడిలోనే పెంచారు. దేవుడు తప్ప నీకు ఏ ప్రమాదం వచ్చేది దేవుడే నమ్ము, దేవుడే రక్షించినప్పుడు ఇంకెవరో రక్షించలేదు కదా, కాబట్టి మిగతా ఎందుకు నీకు అన్నారు. అందుకని నేను దేవుడిని నమ్ముతాను. అలాగే నా ఇల్లు కూడా చూడండి, వాస్తుకి వ్యతిరేకంగా కట్టాను. మీరు అందరూ చూస్తున్నారు కదా, వాస్తు నాకు నమ్మను, ఏది నమ్మను దేవుని తప్ప. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మొదట మనం అడగాలి, రెండోది విశ్వసించాలి, మూడోది కృతజ్ఞత చెప్పాలి పొందుకున్న తర్వాత. ఆ మూడు నేను చేస్తాను. ఇది కూడా పెట్టింది కృతజ్ఞత చెప్పడానికి. మరి పేరు పెట్టుకుంటాను, ఎవరే పేరు పెట్టుకున్నప్పుడు దేవుడి ద్వారా పెట్టుకోవాలని చెప్పాను. ఇందుకే ఒక చిన్న మాట ఏంటంటే, నా కొడుకు పుట్టినప్పుడు మా మాస్టర్ ఆడు ఇంచుమించు సంవత్సరం లోపల ఉన్నప్పుడు జ్వరం 107 వచ్చేసింది. ఒకటితోటే ఆపరేషన్ చేయించుకుంది మా మిస్సెస్, ఒకటి పుట్టిన వెంటనే చేయించుకుంది. అయితే అది చచ్చిపోతాను అనుకున్నాను. ఎందుకంటే అమలాపురం, మల్కీపురం, రాజోలు, జగన్పేట, రాజమండ్రి, నర్సాపురం అన్ని హాస్పిటల్ తిప్పేశారు. ఎక్కడ ఏమీ అవ్వలేదు, పని అవ్వలేదు. అనకాల్సి వెళ్ళిపోయాడు. లక్కొండలో ఉన్నాం మేము. అలాంటప్పుడు పొలుమురు ఇంట్లో ఉన్నాం. ఆ సమయంలో నేను చనిపోతాడని పూర్తిగా నిర్ధారణ అయిపోయింది. ఆ సమయంలో నేను ఇంటికాడ ఉన్నాను, నాకు ఉద్యోగం లేదు. మా ఆవిడ అలా నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్కి వచ్చింది. ఇదే హాస్పిటల్. ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉండేవారు, తాగేసి అక్కడే పడుకునేవారే. ఆయన లోపలికి వెళ్తున్నారు. వేదవతి గారు ఎవరో నర్సు గారు, ఆవిడేమో బయటకు వస్తున్నారు, మా ఆవిడేమో లోపలికి వెళ్తున్నారు. మీ పిల్లడు బాగాలేదన్నారు కదా, ఎలా ఉన్నదని అడిగితే ఈడు కొల్లుమన్నారు. ఏడ్చేసింది. అంటే ఇలాగే చచ్చిపోతాడు అనుకున్నామని నిజంగా అనుకున్నాము. ఎందుకంటే అన్ని హాస్పిటల్ తిప్పేసాం కాబట్టి ఎక్కడికి తీసుకెళ్ళాలని ఎవరు చెప్పట్లేదు, డబ్బులకి లోట్లేదు. కానీ ఆడు బతుకుతాడని మాకు అసలు నమ్మకలేదు. సరే ఇంకా పోతే మనం ఏం చేస్తాను అనుకున్నాను. ఈడు అంటే అప్పుడు ఈ డాక్టర్ గారు ఇంచుమించు 11 ఆ సమయంలో ఏంటి ఏడుస్తుంది ధనలక్ష్మి ఉన్నారు. అంటే ఇలా పిల్లడు బాగాలేదు, మొన్నప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఇంకా చాలా బాగాలేదు అంటారు. ఎలా ఎక్కడున్నాడు అన్న పాడు ఇక్కడ ఉన్నాడంట. ఎవరో హాస్పిటల్కి వస్తే అతను పిలిచి సైకిల్ వీళ్ళింటికి తీసుకెళ్ళి ఉన్నాడంట ఆయన. సరే అని తీసుకొచ్చారు. ఈవిడ వెనకాల నడిచొస్తుంది. నేను ఇంటికాడే ఉన్నాను కదా, ఇది ధనలక్ష్మి గారి ఇల్లే అంటే అవునండి. నేను డాక్టర్ గారిని మీ పిల్లలను బయటికి తీసుకురాను, ఒక కాగితం పెన్న పట్టురామని పట్టుకొచ్చాను. రాశారు. అది వెళ్ళిపోయారు. వెనకాల ఈవిడ వచ్చింది. వెళ్ళి మొదలు పట్టరాను. ఎందుకే ఎంతోమంది ప్రెస్టేట్ని చూపించాం, డబ్బులు తగలేసాం, వాళ్ళందరూ చేయలేదు. తాగుబోతు డాక్టరు రాస్తే నిజంగా అస్సలు బతకతాడని నాకు అసే నమ్ముకోలేదు. ఆ తాగుబోతు డాక్టర్ ఇంటికి వస్తాడు ఎవరైనా, నేనే వెళ్ళను. కానీ ఆ డాక్టర్ గారు ఇవి అడిగిందా రమ్మని. మై మాస్టర్ అంటే నా యజమాని మందిరం అని. నా యజమాని ఎవడు? యేసుక్రీస్తు. నా మాస్టర్ మందిరం, నా కొడుకు మందిరమే కదా, ఆడే కదా మాస్టర్. అలా అదే ఇదంతా సాక్షిమా, నా గొప్పతనం ఏం కాదు. దేవుడు అలాగా నాకు అనుకున్న దానికన్నా 100, 1000, 1,00,000 రెట్లు ఎక్కువ చేస్తాడు. నేను దగ్గర ఆ పాస్ట్గా అన్నాను. కాబట్టి ఈవేళ చాలా సంతోషం, మీరు అందరూ వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను విశ్వసించాను, అడిగాను, విశ్వసించాను. అలాగే దేవునికి కృతజ్ఞత చెప్తున్నాను. మా ఓడికి పాస్ నిత్యానందంగా పేరు పెట్టారు. పేరు నేను సెట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు వీడు కూడా, నేను మాత్రం ఈ పేరు నేను సెట్ చేయలేదు, నేను సెలెక్ట్ చేసింది వేరే, ఆడు సెలెక్ట్ చేసింది ఈ పేరు నేను రివీల్ చేస్తున్నాను. అయితే పాస్టర్ గారు నామకరణం చేస్తారు. ఆ పాస్టర్ గారు నేను తెలుపుతున్నాను. ఓకే వస్తాండి. ఓకే, ఇప్పుడు చూడండి, అదే పేరు, ఆ పేరే పాస్టర్ గారు పెడతారు దీన్ని.
నా పేరు కూడా కలుస్తుందంట అందులో. ఆడి పేరు మాస్టర్ కదా. ఓకే, ఎవరు పెడతారు? ఇప్పుడు నెలకొండ పెట్టారు శైవత్రి అడ్వెంటిస్ట్ పాస్టర్ గారు. ఈయనకి నాకు పరిచయం. నేను విశాఖపట్నంలో ఎఫర్ట్స్ పెట్టినప్పుడు నేను ఆయన కలిసి ఉన్నాము. ఆయన వాలంటీర్, నేను వాలంటీర్కి వెళ్ళాను. కానీ నాకు ఉద్యోగం వచ్చేద్దని మధ్యలో వచ్చేసాను. నాకు ఉద్యోగం వచ్చేది కూడా గవర్నమెంట్ ఇచ్చారు. ఓకే, పేరు పెడతారు, తర్వాత ప్రార్థన. యేసుక్రీస్తు ప్రశస్త నామమున కూడి ఉన్న అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. మాస్టర్ గారిని, మౌనిక గారిని దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన కుమారుడికి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమునికి తన కుమారుడికి పేరు నామకరణం మ్యాక్స్టన్గా నామకరణం చేయబడుతుంది. దేవుడు మ్యాక్స్టన్ దేవుడు దీవించిన దాక. ఇక నుండి బాబు పేరు మ్యాక్స్టన్. మహోన్నతుడైన మా దేవ, నువ్వు ఇచ్చిన దిగువలో చేర్చుకున్న ఆయన ఈ బిడ్డ ప్రతిరద్ద కాలము కాక, ఈ రాజ్యం వచ్చిన కాక, నీ శక్తి పరలోకము నెరవేరినట్టు భూమి నెరవేరిన కాక, మా అధినార మా దయచేయము, మా రుణస్తులు క్షమించిన ప్రకారం మనం క్షమించు, మన సోదరులకు దూరం తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు మనందరికీ, పసిబిడ్డకి, మ్యాక్స్టన్ గారికి, తల్లిదండ్రులకు, ఇరువురు తాతలకు సదా తోడు ఉండను గాక. సకలాశీర్వాదముల కారణభూతుడ యేసు నా ప్రియుడా, సకలాశీర్వాదముల కారణభూతుడ యేసు నా ప్రియుడా. నాకు కావాల్సింది ఎవరు ఏ గిఫ్ట్లు తేవద్దని చెప్పాము, మీరు తెచ్చున్నా తీసుకోము. రెండవది ఏంటంటే ఇక్కడ అందరికీ విందు ఏర్పాటు చేస్తాం, తృప్తిగా తినే వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ దయచేసి వచ్చి మా మనవడు అంటే ఇదిగో మ్యాక్స్టన్ జస్ట్ ఎలా ముట్టుకుని గాడ్ బ్లెస్ యూ అని కానీ ఐ బ్లెస్ యూ అంటే మీరే అంటే నేను ఎందుకు నమ్ముతానంటే దేవుడు అక్కడ చెప్పాడు, యేసుక్రీస్తు దేవుని దయనందును పెద్దల మనుషుల దయనందును కూడా పెరిగాడు కదా. కాబట్టి మీకు దీవెన కూడా కావాలని నేను మిమ్మల్ని పిలిచాను. కాబట్టి భోజనం చేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోను. ఇక్కడికి వచ్చి మీరు జస్ట్ ముట్టుకుని లేదా దగ్గరకు వచ్చి చేయలా పెట్టి ఐ బ్లెస్ యూ లేదా నేను దీవిస్తున్నాను లేదా గాడ్ బ్లెస్ యూ అనండి. ఏదో ఒక మాట అని వెళ్ళండి పెద్దలందరూ. ఐ బ్లెస్ అన్నా పర్లేదు లేదా ఆడ టచ్ చేసాడంటే దేవుడి దీవులు అలా కూడా వస్తాయి. గాడ్ బ్లెస్ యూ అని కానీ ఐ బ్లెస్ యూ అని కానీ అనండి. ఆ మాట కోసం మిమ్మల్ని పిలిచాను. అంతేగాని ఏ గిఫ్ట్లు ఏ డబ్బులు మాత్రం మాకొద్దు. దయచేసి మీరు అది అని భోజనం చేసి వెళ్ళండి. సరేనా? థ్యాంక్ యూ. ఓకేనా? సరిపోతారా? నన్ను దీవించావు, నా జీవిత కాలమంతా ఎరిగి ఉన్నావు. ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను, ఎన్ని రీతులుగా కీర్తించగలను. వందనాలు యేసయ్యా, నీకే శతకోటి స్తోత్రాలయా, నీకే వందనాలు యేసయ్యా, నీకే శతకోటి స్తోత్రాలయా.
నన్ను దీవించావు నా జీవిత కాలమంతా ఎరిగి ఉన్నావు. కష్టాల మార్గములో అలసిన పయనములో నిందలు మోయలేక కృంగిన సమయములో కష్టాల మార్గములో అలసిన పయనములో నిందలు మోయలేక కృంగిన సమయములో సంపూర్ణముగా నాకు పరిశుద్ధతనిచ్చావు. సమాధానకర్తవు నీవై నన్ను ఆదరించావు. సంపూర్ణముగా నాకు పరిశుద్ధతనిచ్చావు. సమాధానకర్తవు నీవై నన్ను ఆదరించావు. వందనాలు యేసయ్యా నీకే శతకోటి స్తోత్రాలయా నీకే. వందనాలు యేసయ్యా నీకే శతకోటి స్తోత్రాలయా నీకే. ఎన్నెన్నో మేలులతో నన్ను దీవించావు నా జీవిత కాలమంతా ఎరిగి ఉన్నావు. ఏ గమ్యము ఎరుగని నా జీవిత యాత్రలో అలచడి అలలెన్నో చెలరేగిను నా మదిలో. ఏ గమ్యము ఎరుగని నా జీవిత యాత్రలో అలజడి అలలెన్నో చెలరేగెను నా మదిలో. కలవరమును కరిగించి కరుణను కురిపించావు. నా భయమును గద్దించి నీ శాంతితో నింపావు. కలవరమును కరిగించి కరుణను కురిపించావు. నా భయమును గద్దించి నీ శాంతితో నింపావు. వందనాలు యేసయ్యా నీకే శతకోటి స్తోత్రాలయా నీకే. వందనాలు యేసయ్యా నీకే శతకోటి స్తోత్రాలయా నీకే. ఎన్నెన్నో మేలులతో నన్ను దీవించావు నా జీవిత కాలమంతా ఎరిగి ఉన్నావు.
It's a family party. సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెళ్ళక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఫారెన్ కో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైత్రమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party.